అన్న ఎప్పుడన్నా ఫుడ్ లేకుండా బాధపడ్డావా? బాధపడ్డాను. అమ్మ రాజేశ్వరమ్మ ఆ కొడుక్కి భోజనం పెడితే అదే భోజనం నాకు పెట్టి, ఆయనకి బట్టలు కొనిపిస్తే అవే నాకు ఆ బట్టలు పెట్టి, నా పాట నా గొంతు విని కన్నా కొడుకు కంటే ఎక్కువ చూసుకురన్న. వాళ్ళకు మాత్రం చేతులు ఎత్తి మొక్కుతున్నా. కానీ నీ సాంగ్లో చూస్తే అంత డేరింగ్ అనిపిస్తావు, కానీ నువ్వు పిరుకోడు అంట కదన్న. అంటే పర్సనల్గా అంటే ఎప్పుడైతే మొదటి పాట, ఇప్పుడు ఎగ్జాంపుల్ అన్న ఊర్లో 4 నిమ్మకాయలు గోరి గీరి ఏమైనా మనం ఒంటరిగా పోయినాం అనుకో, కానీ ఎంతో బాధపడితే తప్ప ఇలాంటి మాటలు రావు కదా అన్న మనసులకి. నేను ఏడ్చిన దుఃఖాలు ఉన్నాయి, నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోవాలనుకున్న క్షణాలు ఉన్నాయి. ఈ రోజు అసుర దొంగనా కొడుకులు అనే పాట రాయాల్సిన అవసరం లేదు. మంది కొంపలు ముంచి మంటల్లో సలిగాగే దొంగనా కొడుకులుండ్రు. ఇంకటన్న బసుపతి క్యారెక్టర్ ఒకటి వదల బొమ్మాలి వదలా. నీ లైఫ్లో థ్యాంక్స్ చెప్పాలనుకుంటే ఎవరికి చెప్తావు అన్న? నా గుండె ధైర్యానికి నేను థ్యాంక్స్ చెప్తా, ఎవరికి చెప్పను.